Garuda Express, an international courier service. బిందు మాధవ్ అని ఒక సీనియర్ ఆర్టిస్టు ఒక ఆవిడ టీవీ సీరియల్స్ కూడా చేస్తుంది. ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది, నిమ్స్లో ఉంది, కోమాలో ఉంది, కొన్నాళ్ళ నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది, వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు లేకపోతే బంగారాలు అన్నీ అమ్మేసుకున్నారు అన్నీ అయిపోయాయి, రేపటి నుంచి డబ్బులు కట్టకపోతే ట్రీట్మెంట్ ఇవ్వలేరు, హాస్పిటల్స్ ఇవ్వలేవుగా పాపం. ఈ వార్త ఈవేళ నాకు సాయంత్రం 4:30కి తెలిసింది. వెళ్ళి చూసా, మన బిందు మాధవి, మన ఆర్టిస్టు చంపేసుకుంటావా? డాక్టర్ నరేంద్రనాథ్ అప్పుడు వెళ్ళా, డాక్టర్ గారు కిరణ్ ఏంటి, నేను ఇలాగా ఏం లేదు సార్, ఇది 70,000 వరకు ఉంది, మీరు రేపు కట్టేస్తే ట్రీట్మెంట్ 70,000 కట్టాలి ఇప్పుడు, బట్ మీరు ఇక్కడి నుంచి ట్రీట్మెంట్ కావాలంటే ఆరోగ్య బీమా ఇది కావాలండి, మరి మీ ఇష్టం, తెచ్చుకుంటే చేయగలను, లేకపోతే నేను కూడా ఏం చేయలేను కదా అన్నాడు. సరే సార్, ఫిల్మ్ నగర్ వెళ్ళా, ఏం చేద్దాం, కోటన్నా ఎక్కడున్నావు, కోట శ్రీనివాస గారు, ఏంట్రా ఒక 5,000 కావాలి కోటన్నా, రా ఇంట్లో ఉన్నా, దేనికి రా అని అడుగుడు, నేను అలాంటి వాళ్ళని అడుగుతా, రే రాజు సార్ వచ్చారు ఇవ్వకపోతే మళ్ళీ తిడతారు, ఈ 5,000 అన్న, థ్యాంక్స్ అన్న, వెంటనే ఒక ఫోటో పెట్టి కోట శ్రీనివాసరావు గారు 5,000 ఇచ్చారు బిందు మాధవ్ గారికి, పోస్ట్ చేసి పట్టుకొని ఫిల్మ్ నగర్కి వచ్చాను. రాజేంద్ర ప్రసాద్ గారికి, అన్న 5,000 కావాలన్నా, నేను ఇంటికి వచ్చానన్నా, అక్కడ నాగరాజు గారు ఉన్నారు చేస్తాను అన్నాడు. నాగరాజు గారు వచ్చి 5,000 ఇచ్చాడు. భరణి గారికి ఫోన్ చేశా, 5,000 కావాలన్నా, పట్టుకెళ్ళి రాదు, అది పట్టుకెళ్ళి దానే ఉంది, పట్ట 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 పట్ట. ఈ లోపల వినోద్ బాలాకి ఫోన్ చేశా, వినోద్ బాలా 24,000 రూపాయలు పోగు చేసి టప్పని తెచ్చిచ్చాడు. ఇలాగా అన్నీ చేసి ఇది శ్రీకాంత్కి చెప్పా, శ్రీకాంత్ చెప్పింది వేరే ఇష్యూ అయితే చేసి పొద్దున్నల్లా నరేంద్రనాథ్ సార్ ఇట్లా పట్టుకున్నాడు ఆయన. అందుకే నీకు మంచి పేరు ఉంది కిరణ్ గారు, గుడ్. కానీ అది సీఎం రిలీఫ్ ఉంది, కాగితం అయితే తెప్పించాలి, ఆరోగ్యశ్రీ ఉంటుంది. అలాగే సార్, వెంటనే స్ట్రెచ్చర్ని వాళ్ళ మేనల్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ పంపిస్తే అట్లా చూసి రాశారండి. అందుకే ప్రభుత్వాల మీద, ఈ ప్రభుత్వం మీద, ఈ నాయకుడు కేసీఆర్ మీద ప్రేమ, పేదలను పట్టించుకుంటున్నాడు అతను మనుషులు, అతని సైన్యం అంతా కూడా పేదలను పట్టించుకునేవాళ్ళు. అందుకనే వెంటనే వచ్చింది సార్, డబ్బులు కట్టేసాం. నరేంద్రనాథ్ గారు కన్సెషన్ మళ్ళీ నా పరిధిలో లేకపోయినా కానీ ఇంకొంత తగ్గిస్తున్నాను సార్ అని చేసాం. ఆ తర్వాత 6 నెలలు బతికింది ఆవిడ. నేను ఎక్కడో శ్రీమంతుడు సినిమా షూటింగ్లో ఉంటే కారైకుడిలో, నానా నా దేవుడురా నువ్వు, ఆ తర్వాత చనిపోయింది 5-6 నెలల తర్వాత. బట్ మనిషిని బతికించుకున్నామా లేదా? హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.